హరకృష్ణ ఈరోజు వచ్చేసి మనము మ్యాగీ చేయబోతున్నామండి. సో మనం ముందుగా ప్యాన్ రెడీ చేసుకుని స్టవ్ వెలిగించుకున్న తర్వాత కొంచెం ప్యాన్ని హీట్ అవ్వనివ్వాలి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనము ఆయిల్ వేసుకుందాము. సో నేను వచ్చేసి మ్యాగీ అనేది నా స్టైల్లో చేస్తున్నాను. చాలామంది మ్యాగీని వచ్చేసి ఫస్ట్ వాటర్ వేసి దాని తర్వాత వాటిని వేస్తారు కదా, నేను అలా చేయనండి. ఫస్ట్ వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత వాటర్ ఉన్నాయి దీంట్లో ఉంపేద్దాము. ఈ విధంగా మనం ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత లైట్గా ఆయిల్ వేసుకోవాలండి. కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. చూపిస్తున్నాను చూడండి. లైట్గా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఫాలో అవుతారు కదా, నేను వచ్చేసి ఈ విధంగా చేస్తాను. అండ్ మీ దగ్గర వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చు. మా పాప ఇంట్లో ఉందండి, సో తినదు, అందుకే నేను ఏం వేయట్లేదు. ఓన్లీ జస్ట్ పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరుముకున్నానండి, అవి వేసేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను వచ్చేసి 1 గ్లాస్ తీసుకున్నానండి, 1.5 చేస్తున్నాను నేను. సో నేను చూడండి ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేసుకోవడమే. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి వాటర్ అనేది బాయిల్ అవుతుంది కదా. సో మనం జస్ట్ ఈ విధంగా నార్మల్గా వాటర్ వేసుకుంటే చాలు. మనం తీసుకున్న వెజిటేబుల్స్, మనము క్యారెట్, బీట్రూట్, ఆలు అలాంటివన్నీ తీసుకోవచ్చు. క్యాప్సికము మన టేస్ట్ని తగ్గట్టు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఈ విధంగా బాయిలింగ్ అయ్యేదాకా మనము ఈ వాటర్ అనేది హీట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను ఇప్పి తీసుకున్నానండి, చేసేది ఇప్పి తీసుకున్నాను. అండ్ నేను ఇప్పుడు ఇప్పి మసాలా వస్తుంది కదా మనకి ప్యాకెట్లో, నేను అది ఫుల్ వేయనండి. ఇది ఫుల్ వేస్తే ఏమవుతుందంటే టోటల్ మనకి టేస్ట్ అనేది ఇదే ఫ్లేవర్ వస్తుంది. సో నేను ఇది ఫుల్ వేయను. ఇది ఫుల్ వేయకుండా నేను కొంచెం జస్ట్ లైట్గా కొంచెం కట్ చేసుకొని ఒక హాఫ్ వేస్తాను. ఒక హాఫ్ వేసిన తర్వాత ఇలా కట్ చేసుకొని మనం పక్కకు పెట్టేస్తున్నాను. ఒక హాఫ్ వేసుకున్న తర్వాత ఇందులో ఆల్రెడీ మనం ఆయిల్ వేసాం కదా, సో మనం కొంచెం కారము, ఉప్పు, గరం మసాలా అవి వేసుకొని చేస్తే ఫుల్ మంచి టేస్ట్ వస్తుందండి. నార్మల్గా మనం చేసేదానికన్నా కూడా ఈ మసాలా యూస్ చేసి చేసేదానికన్నా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి, సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇది కొంచెం హీట్ అయింది, ఇంకా కొంచెం బబుల్స్ రానివ్వాలి. ఇప్పుడు నేను మసాలా యాడ్ చేస్తున్నాను. దీంట్లో లైట్గా బబుల్స్ ఫామ్ అని. ఈ మసాలా ఏంటంటే మనము ఇది వాడొద్దండి యాక్చువల్లీ, బట్ టేస్ట్ కోసం కొంచెం యాడ్ చేస్తున్నాను. కొంచెమే వేసుకోవాలి. చూడండి ఇంత హాఫ్ వేసాను. అండ్ ఇది పక్కకు పెట్టేసి ఇప్పుడు మనము నార్మల్గా మనము యూస్ చేసుకుంటాం కదా కారం వచ్చేసి కొంచెం లైట్గా, ఆల్రెడీ మనం మిర్చి యాడ్ చేసాం కాబట్టి లైట్గా కొంచెం వేసుకుంటే చాలు. అండ్ ఇప్పుడు వచ్చేసి సాల్ట్ అండ్ గరం మసాలా కూడా యాడ్ చేయాలి. మనం రుచికి తగ్గట్టు వేసుకోండి సాల్ట్, ఎందుకంటే మనం మిర్చి వేసాము అండ్ కారం కూడా వేసాం కదా, సో మీ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫైనల్లీ కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. చూడండి ఇంత సరిపోతుంది, ఇంతే. ఇంకా చాలు, బాయిలింగ్ అయిపోతుంది. చూడండి వాటర్ అనేది ఇలా బాయిలింగ్ అయినప్పుడు మనము కొంచెం స్లోగా ఫ్లేమ్ పెట్టేసుకొని ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇప్పి ఉంది కదా, ఇది తీసేసుకొని ఈ విధంగా మనము యాడ్ చేసేద్దాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే మీకు ఈజీగా ఉంటుంది అండ్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎప్పుడు మనం రొటీన్గా చేసుకునే టేస్ట్ కంటే ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీరు వచ్చేసి వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేయాలి అంటే వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి, లేదు అంటే మనకి పచ్చివాసన వచ్చి తినబుద్ధి అవ్వదు. సో నేను అది కూడా చూపిస్తాను మీకు. సో నా ఛానల్ వచ్చేసి కొత్తగా స్టార్ట్ చేశాను వంటలు వచ్చేసి. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తాను. మ్యాగీ చూపిస్తున్నాను అనుకోకండి, మ్యాగీలో కూడా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. నేను ఎన్ని వెరైటీస్ చేస్తానో మీతో షేర్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇది వచ్చేసి ఈ విధంగా బాయిల్ అవుతుంది. చూడండి మనకి 1.5కి వచ్చేసి ఈ గ్లాస్ సరిపోతుంది వాటర్, అంటే 300 ml సరిపోతుంది 1.5కి. లేదు అంటే మీరు 200 ml పడుతుంది, చెక్ చేసుకోండి. కొంతమంది సూపీగా తినే వాళ్ళకైతే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా
మనం టేస్టీగా చేసుకోవచ్చు. మ్యాగీలో వెరైటీస్ చాలా చేసుకోవచ్చు అండి, ఇప్పీలో అండ్ మ్యాగీలో. అండ్ మనం బయట చేస్తాం కదా హోటల్ స్టైల్, అంటే రెస్టారెంట్ స్టైల్లో అలా కూడా చేసుకోవచ్చు. క్యారెట్, క్యాప్సికము, ఇంకా క్యాబేజీ వేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. నేను ఆ వెరైటీస్ కూడా చూపిస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాది వచ్చేసి స్టిచ్చింగ్ ఛానల్ కూడా ఉందండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ఫాలో చేయండి. స్వప్నస్ క్రియేటివ్స్ అని ఉంటుంది, ఓన్లీ స్టిచ్చింగ్ ఛానల్ అండి అది. సో ఇది వచ్చేసి డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేద్దాము అని చెప్పేసి చేస్తున్నాను. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కూడా వాచ్ చేయండి. స్వప్నస్ క్రియేటివ్స్ అని ఉంటుందండి. అంతే, అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. ఇది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకొని తినాలి. ఎంత మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చూడడానికి. మనము నార్మల్గా ఇందాక ఇవి దగ్గరికి ఇట్లా అవ్వలేదు చూడండి. అంటే మనము ఆయిల్ లైట్గా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇవనేవి దగ్గరికి ఇట్లా మెత్తగా అయిపోదన్నమాట. ఇట్లా విడివిడిగా వస్తుంది, పొడి పొడిగా. నార్మల్గా అయితే మనకి ఇంత రాదు. కొంచెం ఇట్లా వాటర్ వల్ల, ఎక్కువ వాటర్ ఉంటే దగ్గరికి ముద్ద కింద అయిపోతుంది. బట్ ఇది ఎంత మెత్తగా అయినా కూడా మనకి సపరేట్గానే వస్తుంది. అంతే అండి, సర్వ్ చేసుకోవడమే. మనం బౌల్లోకి వచ్చేసి అయిపోయింది ఇది ఆల్మోస్ట్. సర్వ్ చేస్తున్నాను చూడండి ప్లేట్లోకి. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఈ విధంగా మనం సర్వ్ చేసుకొని తినేద్దాం. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. స్టవ్ ఆపేస్తున్నాను. ఎక్కువ కారం ఎక్కువ వేయొద్దండి, లైట్గా వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో కారం అవన్నీ ఇస్తారు కదా, మళ్ళీ నేను మిర్చి కూడా యాడ్ చేశాను. సో ఈ విధంగా మనం సర్వ్ చేసుకొని తినడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.